హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చి సెరెబ్రల్ వెల్నెస్ కోచ్ని. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. మనం టుడే వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, క్యాలరీస్ బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా, ఇలా ప్రతి తెలుసుకుందామండి. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎంత వర్కౌట్ చేస్తున్నాము, బ్యాలెన్స్ పరంగా ఎలాంటి క్యాలరీస్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము. మనం 1800 క్యాలరీస్ తీసుకున్నప్పుడు ఎంత డేలో మన బాడీ రెస్ట్ అవ్వడానికి ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత మనం ఫ్యాట్ లాస్ చేసుకోగలుగుతున్నాము, ఇలా ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎంత క్యాలరీ బర్న్ అవుతుంది, అలాగే మన న్యూట్రిషన్ సంబంధించి ఫార్ములా 1 కానీ, ప్రోటీన్ కానీ, షేక్ మీట్ కానీ, సప్లిమెంట్స్ కానీ ఎలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ హెల్ప్ అవుతాయి. మన షేక్లో ఫార్ములా వచ్చేసి 9 ఫ్లేవర్స్ ఉందండి. అందులో మనం ఎలాంటి ఫ్లేవర్ చూస్ చేసుకుంటున్నాము, దాంతో ప్లస్ ప్రోటీన్ కానీ, ప్లస్ షేక్ మీట్ కానీ ఎలా ఎన్ని స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాము, ఇలా మీరు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. లేబుల్ ప్రకారంగా పైన లేబుల్లో వచ్చే మనకి ఏంటి ఆర్డీఏ ప్రకారంగా మనకి ఎంత రికమెండెడ్ ఉంది. మన ఫార్ములా 1 వచ్చేసి ఫార్ములా 1లో ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, విటమిన్స్ అండ్ మినరల్స్ కానీ, మన లో జిఐ ఫుడ్ అంటే ఏంటి, అసలు లో జిఐ అంటే ఏంటి, ఫార్ములా 1 ఎంతవరకు మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము, అలా ప్రతిదీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రోటీన్ పరంగా ఎంత ప్రోటీన్ డైలీ మనం తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ మనకి మన ఫార్ములా 1 ప్రోటీన్లో యాడ్ చేసుకుంటున్నాము. షేక్ మీట్ పరంగా మనకి ఎలాంటి మన షేక్ మీట్ యూజ్ చేయడం వల్ల ఏంటి, స్కిమ్డ్ మిల్క్ కానీ ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటి, ఇలా మీరు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. మల్టీవిటమిన్ సప్లిమెంట్ అనేది దాని యూజెస్ ఏంటి, ఫార్ములా 2 అంటే మల్టీవిటమిన్ అనమాట, దాని పరంగా మనం ఎలా హెల్ప్ అవుతుంది. అలాగే హెర్బల్ కంట్రోల్ సప్లిమెంట్ వచ్చేసి మనకి ఎలా ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ అవుతుంది, మన బిఎంఆర్ బూస్ట్ చేసుకోవడానికి ఎలా హెల్ప్ అవుతుంది. సెల్యులర్స్ పరంగా మనకి విజువల్ ఫ్యాట్కి మనకి సెల్యులర్స్ అనే సప్లిమెంట్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది, ఇలా మీరు ప్రతి తెలుసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ సెల్ యాక్టివేటర్ వచ్చేసి మనకి యాంటీ ఆక్సిడెంట్గా మనకి ఎలా హెల్ప్ అవుతుంది. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, హెల్దీ సెల్ ఎలా మనకి గ్రో అవుతుంది, ఇలా ప్రతిదీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. సెల్ యాక్టివేటర్ పరంగా అలాగే సెల్యులర్స్ పరంగా కూడా మీరు అసలు అది ఎలా తయారవుతుంది, సెల్యులర్స్ కానీ సెల్ యాక్టివేటర్ కానీ తెలుసుకోవాలనుకుంటున్నారు. కార్బోహైడ్రేట్ కానీ, ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ మన డేలో మనకి ఎంత అవసరం, మనం ఎంత రికమెండెడ్గా మనం బాడీకి అందిస్తున్నాం, ఇలా సెల్యులర్ సైన్స్ అంటే ఏంటి, C2 ఫీడ్ అంటే ఏంటి, ఇలా మీరు ప్రతిదీ తెలుసుకోవాలనుకున్నారు. స్క్రీన్ మీద నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.